పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి మాట్లాడుతూ నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విత్తనాల నిల్వల వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని, కాలం చెల్లిన మందులను, విత్తనాలను కంపెనీలకు వెనక్కి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని ఏడీఏ శ్రీనాథ్, ఏఓ అలివేణి పాల్గొన్నారు. పట్టణంలో 4 విత్తన షాపులో ఇప్పుడు విత్తన విక్రయాలు జరుగుతున్నాయి కాబట్టి 4 విత్తన షాపులో రైతాంగం ఎక్కడైతే చాలా విత్తనం కొనుగోలు చేస్తున్నారో ఆ కౌంటర్స్లో చూడడం జరిగింది. సో విత్తనము అన్ని రకాల కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. రైతుల చాయిస్ మేరకే విత్తనం ఇవాళ వెళ్తుంది కాబట్టి ఎక్కడ కూడా విత్తనంలో కల్తీ అనేది లేదు. ఎంఆర్పి లోబడి 901 రూపాయి ఎంఆర్పి ఉంటే ఇవాళ డీలర్లు అంటే మనం రైతులను అడిగినాము, ఇలా డీలర్లకు కూడా సేల్స్ పర్యవేక్షణ కనుక తీసుకున్నట్టయితే 850 రూపాయలు యావరేజ్ రేట్ పోతుందని కూడా చెప్పడం జరిగింది. ఎంఆర్పి మించకుండా కల్తీ లేకుండా విత్తనం రైతులకు ఇవ్వాలనేది ప్రభుత్వ దృష్టి కాబట్టి అందులో భాగంగా వ్యవసాయ అధికారులు అందరం కూడా పర్యవేక్షిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటారు. ఇంతకుముందే ఒకటి చూసినాం కదా, అది లైసెన్స్ కో మార్కెటింగ్ సంబంధించిన లైసెన్స్ కూడా రావడం జరిగింది. అది కూడా మనకు ఫోన్లో వచ్చింది కాబట్టి ప్రింట్లో తీసుకున్న తర్వాత మనం ఇచ్చేస్తాం. అది దాంట్లో కూడా ఇక్కడ లోపమే కనపడుతుంది. అధిక ధరలకు అమ్మితే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. రైతులకు స్వయంగా కూడా మన నంబర్ కూడా చెప్తున్నాం. 8977752780 నంబర్ కనుక కాల్ చేసుకుంటే ఇమీడియట్గా మన వ్యవసాయ సిబ్బందికి చెప్పించి తక్షణమే చర్యలు తీసుకుని వాళ్ళ కేసులు